అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూటి ప్రశ్నలకు సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఆయన చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారు జంబ్లింగ్ పద్ధతి ఏదో కొత్తగా ఇప్పుడే కనిపెట్టినట్టుగా ఇప్పుడే తెచ్చినట్టుగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. 1978లోనే గవర్నమెంట్ టౌన్ మోడల్ హై స్కూల్ కర్నూలులో 10th క్లాస్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో వేరే స్కూల్లోకి వెళ్ళి మా సురేష్ రాశాడు. సురేష్ ఒకసారి నిలబడి, సురేష్ ఒకసారి నిలబడి, అందరికీ కనబడి ఒకసారి. జంబ్లింగ్ పద్ధతిలో సార్ ఏ కొత్త పదము కొత్తగా రుచిగా ఉందని ఏ ఇష్టం వచ్చి తినేవాడు ఉంటే ఏమైనా పెడతారు చెవుల్లో. రెండోది అధ్యక్ష సాక్షి విలేకరి విజిల్ బ్లోయింగ్ సాక్షి అధ్యక్ష జంబ్లింగ్ సిస్టమ్ వచ్చింది, ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. బహుశా వారు వేరే సెంటర్లో రాశారంటే వారు చదివిన సెంటర్లో ఎగ్జామ్ సెంటర్ క్యాన్సిల్ చేసి ఉంటారు అధ్యక్ష. అందువల్ల వేరే సెంటర్లో రాసింటారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష మీరు చెప్తా ఉన్నా కదిరిలో హిందీ పేపర్ లీక్ అయ్యింది. నారాయణ స్టాఫ్ స్లిప్పులు అందజేస్తూ దొరికిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు కూడా దొరికాయి. కదిరిలో హిందీ పేపర్ లీక్ అయి నారాయణ స్టాఫ్ స్లిప్పులు అందిస్తూ దొరికిపోయి వీడియో క్లిప్పింగ్ కూడా దొరికాయి. తెలుసుకోండి సార్, తెలియకపోతే తెలుసుకోండి అధ్యక్ష. ఇప్పుడు కూడా అధ్యక్ష గవర్నమెంట్ యాక్షన్ ఏదైతే తీసుకుంది అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో అది సాక్షి విలేకరి మంచి మనసుతో ఒక గుడ్ సిటిజన్ గా విజిల్ బ్లోవర్ అయ్యాడు కాబట్టి జరిగింది. పోనీ అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేశారు అధ్యక్ష? 25న ఇన్సిడెంట్ జరిగితే 28వ తారీఖు దాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల. ఎఫ్ఐఆర్ నెంబర్ 101/17 డేట్ 28/3/2017 నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్. చూసుకోండి సార్, కావాలంటే మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ అయిందో డేట్తో సహా డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నా. మీరు ఫైల్ చేసిన 25వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 28/3/2017 ఎఫ్ఐఆర్ నెంబర్ 101/17 తెలుసుకోండి నెల్లూరు రూరల్ స్టేషన్లో అధ్యక్ష. మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎఫ్ఐఆర్లు వీటి మీద బాగా అనుభవం ఉంది దానికి. ఇప్పుడు 25 ఇన్సిడెంట్ అయింది, 26 డిఈఓ కంప్లైంట్ ఇచ్చారు, 27 రిసీవ్ చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ అనేది మనం కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ రాయరు, వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు, టైం పడుతుంది. బట్ 26న 25 ఇన్సిడెంట్ అయింది, 26 కంప్లైంట్ ఇచ్చాడు, రిసీవ్డ్ కూడా రాసుకోవాలి 27. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష సభలో నిన్న మీరంతా ఉన్నారు. మీరంతటి మీరే మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి 344 ఇచ్చిన తర్వాత మీరు యనమల రామకృష్ణుడు ఇద్దరు కలిసి ఇవాళ స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వము, మీరు ఎంత పోరాటం చేసినా మీకు ఇవ్వము, 30వ తారీఖున ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు అని చెప్పి కేటగారికల్గా మీరు చెప్పారు. మీరు చెప్పిన దాన్ని మేము ఒప్పుకోకుండా మీరు చెప్పిన దాని మీద మేము ఇదే వెళ్ళకి ఇక్కడికి వచ్చి సభ జరిగించాలి. ఇది 6.6 లక్షల కుటుంబాలకు సంబంధించిన విషయం డిస్కషన్ జరగాలి అని చెప్పి గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినా మీరు పలకల. 2 సార్లు అడ్జర్న్మెంట్ అయింది. అడ్జర్న్మెంట్ అయిన తర్వాత కూడా మీరు పలకకపోగా అధ్యక్ష వెయిట్ ఏ మినిట్ ప్లీజ్, వెయిట్ ఏ మినిట్. నో లిసన్ టు మీ బికాస్ మీరు స్పీకర్ మీద ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ప్లీజ్ లిసన్ అయితే ప్లీజ్ మీ ఆరోపణ ఎవరి మీద? స్పీకర్ మీద చేస్తున్నారు. ఐ హావ్ టు క్లారిఫై ప్లీజ్.
మీరు స్పీకర్ మీద ఆరోపణ చేస్తున్నారు కాబట్టి క్లారిఫై చేయాలా. మీరు ఈ సమస్య మీద ఏ రూపంలో వచ్చారు? అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో వచ్చారు, వాయిదా తీర్మానం రూపంలో వచ్చారు. నేను అన్నాను హౌస్ రోజువారీ బిజినెస్ మొత్తం కూడా క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది, నాట్ విత్ అడ్జర్న్మెంట్ మోషన్ అనేది మన స్టాండ్ బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం. అందుకని అడ్జర్న్మెంట్ మోషన్ డిజల్వ్ చేస్తున్నాము, తర్వాత రూపంలో వస్తుందంటే 30th మాట్లాడతామని చెప్పారు. మీరు కూర్చోవాలి కదా, మీరు కూర్చోలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అడ్జర్న్మెంట్ మోషన్ మీద ఏదైనా మాట్లాడాలన్నా లేకపోతే సమస్య మీద వాళ్ళు ఇచ్చిన టైంకి మాట్లాడాలన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి గవర్నమెంట్కి. ఆఫ్ హ్యాండ్గా మాట్లాడడానికి ఎవరికి వాళ్ళు తెలియదు కదా, డైరెక్ట్లీ ఇన్వాల్వ్. ప్లీజ్ లిజన్. మీరు వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి గారు సాయంత్రం సమాచారం వస్తుంది, నేను చెప్తానన్నారు, చెప్పమని చెప్పాను. దట్స్ మై జాబ్. ప్రభుత్వం ఏదైనా సమాచారం చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు ఇవ్వాలి. అలాగే ఇవాళ మీరు ఎట్లా వచ్చారు, మళ్ళీ అట్లాగే అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో వచ్చారు. అడ్జర్న్మెంట్ మోషన్ రూపంలో ఆనవాయితీగా ఏం జరుగుతుందో అదేనే చేయాలి. కొత్త ప్రామాణికాలు నెలకొల్పలేము మేము. అట్లాగే వాళ్ళు వచ్చిన తర్వాత మినిస్టర్ గారు చెప్తున్నారు, చెప్పారు, మాట్లాడిన దానిపైన ఇన్స్టెడ్ ఆఫ్ ఎలీజింగ్ ద చైర్ ప్లీజ్ కమ్ విత్ యువర్ సబ్జెక్ట్. ఓకే, ఎస్ ప్లీజ్. అవే బాధ్యతలు. 344 కూడా ఇచ్చాం. 344 కూడా అదే రోజు ఇస్తా ఉన్నట్టు ఎవిడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈ సభలో మీరు కేటగారికల్ గా చెప్పింది ఏమిటనంటే, కేటగారికల్ గా మీరు చెప్పింది 30వ తారీఖున సీఎం గారు స్టేట్మెంట్ ఇస్తారు. మీరు యనమల రామకృష్ణుడు ఇద్దరు అన్నారు. మీరు అన్న ఆ మాటల మీద మేము ఒప్పుకోకుండా మేము వెళ్ళి మేము పూర్తిగా నిరసన తెలిపిన కార్యక్రమాల్లో మీరు మమ్మల్ని పట్టించుకోకుండా బిల్స్ ప్రవేశపెట్టారు. మున్సిపల్ లెజిస్లేటివ్ అఫైర్స్ Yes, Municipal Legislative Affairs. Yes, please. Please don't dictate the House, please. The House runs according to rules and conventions. Please be seated. Yes. Yes. దేశ మొన్న జరిగినటువంటి తమరు కూడా క్లారిఫై చేశారు. ప్రతిపక్ష నాయకులు అనవసరంగా దాన్ని ట్విస్ట్ చేయడం లేకపోతే రాంగ్ ఇంటర్ప్రిట్ చేయడం మంచిది కాదు దేశ. 30వ తారీఖు స్టేట్మెంట్ ఇస్తానన్నాం. ఎప్పుడు ఇస్తానన్నాం? మీరు వాయిదా తీర్మానం మీద మీరు పట్టుబడితే వాయిదా తీర్మానం డిజాల్వ్ చేశారు. అంటే డిజాల్వ్ చేసిన తర్వాత వెంటనే మేము ఇవ్వడానికి ఇక్కడ ఈ రూల్స్ ఒప్పుకోవు. 30వ తారీఖుని మేము స్టేట్మెంట్ ఇస్తాన్నాం, కరెక్టే. 30వ తారీఖు స్టేట్మెంట్ ఇస్తారంటే మీరేదో 344 మళ్ళీ నోటీస్ ఇచ్చారు. 344 అలౌ చేయాలా లేదా అనేటువంటి స్పీకర్ గారి ఇష్టం. అలౌ చేసిన తర్వాత మళ్ళీ అది ఆ గవర్నమెంట్కి ఆన్సర్కి రావాలి, ఆన్సర్ చెప్పాలి, ఇదంతా టైం పడుతుంది. దానికి స్టిక్ ఆన్ అవ్వలేదు, మేము చెప్పినటువంటి దానికి స్టిక్ ఆన్ అవ్వలేదు. ఈ లోపల అప్రాపరేషన్ కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ తోటి అప్రాపరేషన్ బిల్లు పాస్ అవ్వాలి, మీరు సహకరించండి అని అడిగాము, దానికి కూడా సహకరించలేదు. నేను మా స్పీచ్ మొదలెట్టిన తర్వాత కొంతసేపు కూర్చున్నారు అధ్యక్ష. బాగానే ఉంది, వింటున్నారేమో శ్రద్ధగా, చాలా బుద్ధిమంతులు అనుకున్నాం అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు ఈ లోపల వచ్చారు. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో కూడా వాళ్ళు వినాలి అధ్యక్ష ఉండి. కానీ ముఖ్యమంత్రి గారు ఎలాగైనా అలా పలాయనం అయ్యారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇట్లా వచ్చారు అట్లా పోయారు. అంటే వాళ్ళ భయం ఏంటంటే ఈ ఇష్యూలో ఏది సబ్స్టాన్షియల్గా ఏమీ లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కానీ చెప్తే మనం దాన్ని సబ్స్టాన్షియల్గా సమాధానం చెప్పలేము అనే భయంతో మీరు పారిపోయారు. పారిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు లేచి చెప్పారు. చెప్పిన తర్వాత ప్రెస్కి వెళ్ళింది. ఈ రోజున డిస్కషన్కి వచ్చింది. మీరు ఒక్క క్వశ్చన్ కూడా అడగడం లేదు, సరైనటువంటి క్వశ్చన్ అడగడం లేదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిఫై చేశారు, మంత్రి గారు క్లారిఫై చేశారు. మీరేమీ సమాధానం సరి అయినటువంటి ప్రశ్నలు అడగకుండా ఏదో దాని చుట్టూ దీని చుట్టూ ఏదో పేపర్ ఇస్తే మీ పేపర్లో మీరే వేయించుకోవడం, అదే మళ్ళీ ఇక్కడ రావడం, ఇదే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా ఉంటే కరెక్ట్గా అడగండి. అదేవిధంగా అధ్యక్ష 2:13 అయింది. మన బిజినెస్ రూల్స్ ప్రకారం 2 గంటలకు వాయిదా వేయాలి. వీళ్ళేమో ఈ విధంగా అంటే ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా, డాక్యుమెంట్ సపోర్ట్ లేకుండా ఏం డాక్యుమెంట్స్ వద్ద అధ్యక్ష? మేము ఏదైతే ఎంక్వైరీ చేసాం, మేము ఏదైతే డాక్యుమెంట్లు ప్రభుత్వంలో ఉన్నాయో ఆ డాక్యుమెంట్సే తీసి చదువుతున్నారు. ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే చెప్పారో అదే తీసి చదువుతున్నారు. ఏదైతే మా డైరెక్టర్ వీళ్ళంతా కూడా డిఈఓ ఇచ్చారో డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ చదువుతున్నారు. ఈ చదివిన కొత్తదే ఉంది.
అంచేత దీన్ని లింక్ కూడా తెలియాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నది. లింక్ ఏంటంటే ఆ వాటర్ బాయ్కిని ఈ సాక్షి విలేకరికి ఏంటి లింకు, ఎందుకు సాక్షి విలేకరికి ఎందుకు వెళ్ళింది, మిగతా వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు, మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేదు అనేటువంటి దాని మీద జరుగుతూ ఉంది అధ్యక్ష. అంచేత ఎంక్వైరీ పేజ్ చేయండి. మీ దగ్గర ఉన్న ఏదైతే ఉన్నాయో ఈ పేపర్లో కానీ ఇవి కానీ ఉన్నాయో అదే టెలిఫోన్ నెంబర్స్ తోటి సహా మీరు ఇవ్వండి. ఆ సాక్షి రిపోర్టర్ ఎవరు, ఆ సాక్షి రిపోర్టర్ వెనకాల ఎవరున్నారు, అదేవిధంగా దీనికి ఈ వాటర్ బాయ్కి ఈ సాక్షి రిపోర్ట్కి కనెక్షన్ ఏంటి, అదేవిధంగా ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయవలసినటువంటి అవసరం ఉందనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. దానికి మీరు సమాధానం చెప్పాలి. మీరు ప్రశ్నలు అడిగేది బదులు మిమ్మల్ని తిరిగి ప్రభుత్వం ప్రశ్నలు అడుగుతుంటే మీరు సమాధానం చెప్పలేకపోతే ఎవరు ఫెయిల్యూర్ అధ్యక్ష? ప్రతిపక్షం ఫెయిల్యూర్. నో టైమ్ అండ్ అగైన్ యు ఆర్ రిలీజింగ్ ది చైర్ విచ్ ఈజ్ నాట్ ఫేర్. నేనేం చెప్పానంటే వారు 30th స్టేట్మెంట్ ఇస్తానన్నారు. సాటిస్ఫై కూర్చున్నట్టే 30th డిస్కస్ చేసుకోవచ్చు. లేదు, సీఎం గారు ఆ రోజు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకోసారి టేకప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇష్యూ మళ్ళీ మరి మాట్లాడదామంటే అందరం ఉన్నప్పుడే మాట్లాడదామని చెప్పి చర్చను మళ్ళీ తీసుకోవడం జరిగింది. వై డోంట్ యూ యూటిలైజ్ ఇట్? యూ హావ్ స్టార్టెడ్ రిలీజింగ్ చైర్. ప్లీజ్, ఎస్ ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్. అధ్యక్ష, ఆ రోజు జరిగిన వాస్తవాలు మాత్రమే మమ్మల్ని పట్టించుకోకుండా మీరు బిల్లులు యథావిధిగా కొనసాగిస్తా పోతా ఉంటే నిరసన తెలుపుతూ బాయ్కాట్ చేశాం. నిరసన తెలుపుతూ బాయ్కాట్ చేశాం. మేము నిరసన తెలుపుతూ బాయ్కాట్ చేస్తే మీరేమంటారు అధ్యక్ష? గవర్నర్ గారి దగ్గరికి ఫ్లైట్ టైం అయిందని పోయినా అంటారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటో తెలుసు అధ్యక్ష, నేను గవర్నర్ గారి దగ్గరికి పోయేసరికి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. అది నాకన్నా ముందే ఆయన ఉన్నారు అక్కడ. ఆహా, ఆయనైతే మంచోడు, వేరే వాళ్ళైతే చెడ్డోళ్ళు. ఆహా, ఏం స్కెచ్ అధ్యక్ష ఇది నిజంగా. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు ఒకదానికి లింకు లేదు అధ్యక్ష. చాలా ఇన్కోహరెన్స్ ఉంది ఆయన మాట్లాడే దాంట్లో. ఎందుచేతంటే ఆయన ఎంత అసత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే, మొన్న ముఖ్యమంత్రి గారు హౌస్లోకి రాగానే నేను చెప్తూ ఉన్నాను అప్రోప్రియేషన్ బిల్ మీద. వాళ్ళందరూ కూడా సభ్యులంతా ఇక్కడ ఏదో అలా చేస్తూ ఉన్నారు బెల్లో. వీళ్ళకు కూడా చెప్పకుండా వెనక నుంచి అలా పారిపోయింది. నిరసన తెలియపరిచారంటారు. ఎక్కడ ఏ మైక్లో నిరసన తెలిపా? మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. రికార్డులు ఆయన నిరసన తెలియపరిచారంటాడు. ఏ రికార్డులు తీయండి? రికార్డులో ఉంటుందని నిరసన తెలియపరిస్తే ఆయన అక్కడి నుంచి అటు పోతా ఉంటే కొంతమంది సభ్యులు నేను అబ్జర్వ్ చేశాను అధ్యక్ష. కొంతమంది సభ్యులు ఎవరికి అర్థం కావడం లేదు. ఇక్కడి నుంచి మళ్ళీ అటు పారిపోవాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళకే తెలియదు ఎందుకు నిరసన చెప్తున్నారో. నిరసన చెప్పకుండా నిరసన చెప్పి వెళ్ళిపోయినటువంటి రీతిలో మాట్లాడుతున్నారంటే ముందు బిజినెస్ రూల్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు పాప నాకు ఒక అనుమానం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక అనుమానం ఉంది అధ్యక్ష.